మావోయిస్టుల మృతదేహాలను కుటుంబాలకు ఇవ్వకుండా దహనం చేయడాన్ని సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ, ప్రొఫెసర్ హరగోపాల్ ఖండించారు. శవాలను ఇస్తే చేసిన అఘాయిత్యాలు బయటపడతాయనే భయమా లేక వారి శరీరాలపై గాయాలు తెలుస్తాయని భయమా అని ప్రశ్నించారు. ఈ హత్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారించాలని కోరారు. ఇప్పటికైనా కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాల. ఈ ఎన్కౌంటర్ జరిగిన వారం రోజులకు కూడా డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆయనతో పాటు మరొక 6 డెడ్ బాడీస్ని టోటల్గా 7 మృతదేహాలని హ్యాండ్ ఓవర్ చేయకుండా పోలీసులు కుంటి సాకులు చెప్తూ, ప్రభుత్వం కుంటి సాకులు చెప్తూ వీళ్ళని ఆ ప్రాంతానికి తీసుకెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ ఆ విధంగా వాళ్ళని అమానవీయంగా ఇన్హ్యూమన్ వేలో వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళని చూపెట్టకుండా వాళ్ళని నిన్న దహనం చేశారని ఈ పేపర్. నిన్న మేము మిమ్మల్ని పిలిచేటప్పటికి దహన వార్తలు తెలవదు, ఇప్పుడు దహనం చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఏ దేశంలోనూ ఏ చరిత్రలోనూ ఇటువంటి అమానవీయమైనటువంటి అధర్మంతో కూడినటువంటి ఘటనలు జరగవు కూడా. నిన్న కేశవరావుని చంపిన వెంటనే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ సంబరాలు చేసుకుంటూ ప్రకటన చేస్తారా? శత్రువుల మీద, శత్రు దేశాల మీద విజయం సాధించినట్టుగా. అసలు మీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతున్నా. నీ దేశ ప్రజలు, మీరు కాపాడాల్సిన ప్రజలు చంపుతూ వికటాటహాసం చేస్తారండి. ఇది తక్షణం మానవత్వంతో సుప్రీంకోర్టు స్పందించి సుమోటోగా స్వీకరించి ఈ కిల్లింగ్స్ అన్నిటి మీద న్యాయ విచారణకు ఆదేశించాలి. ఇప్పుడైనా సరే శాంతి చర్చలకు పిలవండి. అత్యంత దుర్మార్గం, అసలు మొత్తం మానవతకే మచ్చ, మానవతకే కలంకం అంటే శవాల్ని బంధువులకు ఇవ్వకపోవడం అనేటటువంటిది. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పుడు మీరు ఇంత దుర్మార్గంగా ఆ శవాలని ఎందుకు కాల్చారు? శవాలని బంధువులకు ఇస్తే ఆ శవాల మీద ఉన్న గాయాలు కనబడతాయనే భయమా? ఆ శవాల పరిస్థితి ఏంటిదో వాళ్ళకి తెలుస్తుందనే భయమా? ఆడపిల్ల ఒంటి మీద ఎన్ని గాయాలున్నాయో తెలుస్తుందనే భయమా? శిశువుల్ని క్రూరంగా కొట్టి చంపి ఆడపిల్లల్ని రేప్ చేసి చంపిన తర్వాత ఏతుందో శవాలని తీసుకొచ్చారనే అనుమానం భారత ప్రజలకు ఉన్నది. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరగాలని చెప్పినట్లు మేము దీనికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇవాళ శవాలను ఇవ్వకపోవడం బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇది ఏ ప్రమాణం మీద నిలుస్తుంది? అంటే మరి శవాలకు భయపడుతున్నారా? శవాలకు భయపడ్డ తర్వాత ఇక రాజ్యం ఎలా అవుతుంది? అక్కడ ఒక శవానికి మీరు భయపడి శవం ఒకళ్ళు బయటకు వస్తే ప్రజలు స్పందిస్తారేమో, పెద్ద ప్రొసెషన్ జరుగుతుందేమో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో అనే రాజ్యము అది ఎట్లా అసలు పరిపాలించగలరు? రాజ్యానికి ఆ మాత్రము విశ్వాసం లేకపోవడం తన మీద తనకు. శవం బయటకు వస్తే ప్రజలంతా స్పందిస్తారంటే వాళ్ళ భావజాలాన్ని కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ బయట సమాజం అంగీకరిస్తుందనే కదా మీరు అంగీకరించింది. ఈ పోరాటాలను ఎందుకంటే మీరు అడవిలోకి పోతున్నారు, అడవిలో విపరీతమైన సంపద ఉంది, ఆ సంపదను కొల్లగొట్టాలనుకుంటున్నారు, ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. శవాలను ఇవ్వకపోవడానికి ఒక దుర్మార్గమైన భావజాలం ఉంది ప్రభుత్వానికి. ఆ భావజాలం ఏంటంటే ఆ అడవిలో ఉన్నటువంటి సంపద కొల్లగొట్టుకోవాలి. రాజ్యం కాదు, కార్పొరేట్ వాళ్ళకి అది అప్పచెప్పాలి. చాలా ప్రమాదకరమైనటువంటి అభివృద్ధి. మీరు మనుషులను కూడా చంపి శవాలను కూడా ఇవ్వకుండా మీరు ఖనిజాలని తవ్వుదామనుకుంటున్నారు. కానీ దాని పర్యవసానం ఏంటి? దీర్ఘకాలంలో మనం ఎటువంటి సమాజం వైపు వెళ్తున్నాము, ఎటువంటి అభివృద్ధిది అనే మౌలిక ప్రశ్నలు ఏవైతున్నాయో అవైతే మిగిలిపోతాయి కదా. ప్రశ్నలు మిగిలినంత కాలం ఏదో రకంగా ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టులంతా కూడా చంపేస్తామని చెప్పి హోంశాఖ మంత్రి ప్రకటిస్తున్నాడు బహిరంగంగా. అలా హత్యలు చేస్తామని చెప్పడమే అది. హత్యలు చేస్తామని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు చెప్పిందా మావోయిస్టులను లేకుండా చేయండి అని చెప్పి వాళ్ళ మీద విచారణ జరిపి? మన రాజ్యాంగం ప్రకారం అయితే హోంశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి, అమిత్ షాని ముందు అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. మావోయిస్టులను చంపేస్తాం, అడ్డం ఉంటే గిరిజనులను కూడా చంపేస్తాం, గిరిజనులను కూడా అడవుల నుంచి తరిమేస్తాం, ఆ తర్వాత వాటిని అన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తామంటే ఈ దేశంలో ఇటువంటి ఆటవిక పాలన కొనసాగుతుంటే మనం అందరం కూడా చూస్తూ ఉండడం సరైనది కాదు. దీన్ని వ్యతిరేకించాలి, ఖండించాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 3వ విడత అధికారంకి వచ్చినటువంటి మీరు దేశంలో అనేకమైనటువంటి మారణ హోమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వేలాది మంది ఆదివాసీలను జినోసైడ్, ఈ జాతిని ధ్వంసం చేసేటువంటి పద్ధతి అనుసరించారు.
ఈ పద్ధతి అనేటువంటిది మానుకోవాలి. ఈ వేదిక తరఫున సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ అనేటువంటి సమగ్రంగా ఈ హత్యాకాండ మీద కూడా జరపాలని మేము కోరుతున్నాం. వాస్తవంగా గతంలో ప్రభుత్వాలు ఇంతటి క్రూరమైనటువంటి పనులు చేయడానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసేవి. సల్వాజుడుములు కానీ, లేకపోతే కింగ్ కోబ్రాలు కానీ, కోబ్రాలు కానీ. కానీ ఈరోజు రాజ్యమే అట్లాంటి సంస్థగా మారుతున్నటువంటి స్థితి మనకు కనబడుతున్నది.